ఈరోజు వేదిక మీద ఈ మెమెంటో తీసుకుంటుంటే నాకు ఎలా ఉందంటే అమ్మ ముద్దు పెట్టినట్టుందండి. ఎందుకంటే నాకు జన్మనిచ్చింది మా అమ్మ నాన్న అయితే, నాకు బతుకునిచ్చింది మా అమ్మ, సినీ జీవితాన్ని ఇచ్చింది క్రిష్ గారు, అలాగే జీవితాన్ని ఇచ్చింది ఈటీవీ. బతుకు అమ్మనిచ్చింది, మరి జీవితం ఈటీవీ అని అనుకుంటారు చాలామంది. వాస్తవంగా బతుకు వేరు, జీవితం వేరండి. ఎలాగోలా బతికితే అది బతుకు, కానీ ఎలా బతకాలనుకుంటున్నామో అలాగే బతికితే అది జీవితం. ఈ జీవితాన్ని నాకు ఇచ్చింది ఈటీవీ. నన్ను నాకు చూపించింది, నడిపించింది. నా భార్య బిడ్డల్ని, నా ఇంటిని నేను పోషించుకునే స్థాయి నాకు ఇచ్చింది ఈటీవీ నుంచేనండి. భార్య బిడ్డల్ని కూడా హైదరాబాద్ తీసుకొచ్చేసి అవకాశాల కోసం తిరుగుతూ, ఎవరిని అడగాలి ఏంటో కూడా తెలియని పరిస్థితిలో నాకు పుత్తడి బొమ్మ అనే సీరియల్లో నాకు ఛాన్స్ వచ్చింది ఈటీవీ. దానికంటే ముందు మినీ మూవీస్ రాశానండి. ఆ మినీ మూవీస్ కూడా ఈటీవీలోనే. అభినందన అని చెప్పి ఫస్ట్ నేను రాసినటువంటి మినీ మూవీ ఈటీవీలోనే ప్రసారం అయిందండి. ఉషాకిరణ్ మూవీస్ హౌస్ ప్రొడక్షన్. అక్కడి నుంచి ఈటీవీతో నా అనుబంధం, పుత్తడి బొమ్మ కానివ్వండి, శిఖరం కానివ్వండి, స్వాతి చినుకులు కానివ్వండి, రాధాకృష్ణ గారి డైరెక్షన్లో ఒక అద్భుతమైనటువంటి జర్నీ. పుత్తడి బొమ్మలో నా వర్క్ చూసి క్రిష్ గారు నాకు సినిమా ఛాన్స్ ఇచ్చారు, కృష్ణమందే జగద్గురం. అప్పటి నుంచి ఇప్పటిదాకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు నేను రాజమౌళి గారు డైరెక్ట్ చేసినటువంటి త్రిబుల్ ఆర్ లాంటి సినిమాకి డైలాగ్స్ రాశానన్నా, కల్కి లాంటి సినిమాకి డైలాగ్స్ రాశానన్నా, ఇలా ఈ జర్నీ వెళ్తూ ఉందంటే ఈ ప్రయాణం మొదలుపెట్టింది నేను ఈటీవీ నుంచి అండి. అలాంటి ఈటీవీలో నాకు పిలిచి ఈ మెమెంటో ఇవ్వటం అనేది నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నారండి. ఈ గర్వాన్ని నాకు ఇచ్చిన ఈటీవీకి, అజయ్ శాంతి గారికి, బాపినేడు గారికి, ఈటీవీలో ఉన్న ప్రతి సభ్యులకి నేను తల వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.